గోదావరికి సంబంధించింది 2 రకాల కాలుష్యానికి సంబంధించింది మనం డిస్కషన్ చేస్తున్నాం. ఒకటి పేపర్ మిల్లు వెంకటనగరం దగ్గర వేసిన లగూన్స్ దగ్గర నుంచి డిశ్చార్జ్ ఏ కెపాసిటీ ఉందనేది ఒకటి. అంటే రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే మురుగంతా కూడా ఈస్టర్న్ డెల్టాలో కలవడం సరైనది కాదు. దాని మార్పు కోసం ఒక సమగ్రమైన ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. దాదాపు 400-450 కోట్లు అవుతుంది. ఏదైనా శుద్ధి చేసిన మురుగునీరు మాత్రమే ధవళేశ్వరం బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫోన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద వర్కౌట్ చేయాలని నిర్ణయం జరిగింది. కలెక్టర్ గారు నిన్న అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు. వర్కౌట్ జరుగుతుంది స్పీడ్గా. ఎందుకంటే ఈ పుష్కరాల కార్యక్రమమే కాదు, శాశ్వతమైన మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండాలనేది ఆలోచన. ఎస్టీపీ ప్లాంట్లు ఒక 3-4 వేరియస్ ప్రాంతాల్లో కట్టి అసలు మురుగు అనేది లేకుండా చేయటం. రెండవది, వర్షాకాలంలో అనేక చోట్ల ముంపుకు గురవుతున్న నగరాన్ని సరిదిద్దడం కోసం కూడా ఈ స్కీమ్ ఉంది. ఎక్కడెక్కడైతే నీరు ఎక్కువగా వర్షం కురిసినప్పుడు నిలబడుతున్నాయో అవన్నీ లేకుండా చేయడం కోసం ఒక కార్యాచరణ తయారైంది. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. దానికి సంబంధించి 1-2 ఇరిగేషన్ అధికారులు కోరింది ఒకటే, మీ భూములు ఉన్నాయి, విలువైన భూములన్నీ ఆక్రమిస్తూ ఉన్నారు, ఎవరెవరో పట్టాలు లేకుండా ఇల్లు కట్టుతూ ఉన్నారు, ప్రాజెక్టులకు అడ్డుపడుతూ ఉన్నారు. ఎస్టీపీకి గతంలో ఎస్టీపీ 10 MLD ప్లాంట్ అప్పుడు అడ్డుపడ్డారు. ఇప్పుడు 18 MLD ప్లాంట్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. దానికి అడ్డుపడద్దని రిక్వెస్ట్ చేసాం. అలాగే జల్ జీవన్ మిషన్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు నడుస్తుంది మన ఏరియాలో. దానికి భూమి 12 ఎకరాలు కేటాయిస్తే కొంతమంది మాకు ఇళ్ల స్థలాలకంటూ వెళ్ళారు. పబ్లిక్ రాష్ట్రంలో జిల్లాలోనే అనేక లక్షల మందికి ఉపయోగపడే ప్రాజెక్టును ఆపొద్దు, దానికి కూడా క్లియరెన్స్ ఇవ్వమని అధికారులను కోరడం జరుగుతాం. మాకు సొసైటీ ఏర్పాటు చేసుకున్నాం, మాకు ఇళ్ల స్థలాలు మాకు ఇవ్వాలి, ఇది ప్రాజెక్ట్ వద్దని చెప్పి కోర్టుకు వెళ్ళారు. తాత్కాలిక ఇంజక్షన్ వచ్చింది, దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. వెళ్ళారు కొంతమంది ఎంప్లాయీస్ కానీ సొసైటీ వాళ్ళు వెళ్ళారండి. దాంట్లో ఎంప్లాయీస్ కూడా ఉండాలి. మేము చెప్పాము ప్రాజెక్ట్ మంచిది, ఎందుకంటే చాలా భూములు ఆక్రమణ అవుతున్నాయి. ఇరిగేషన్ ల్యాండ్స్ ఇప్పటికే చాలా భూములు ఆక్రమణకు గురైపోయినాయి. ఇల్లు కాలనీలు కట్టేసి ఉన్నాయి. వాళ్ళ పబ్లిక్కి అవసరమైంది. వాళ్ళ కలెక్టరేట్ కట్టాలంటే స్థలం కావాలి. ఏదైనా బోర్డు సంస్థలు వస్తూ ఉన్నాయి, సంస్థలు పెట్టాలంటే భూమి దొరకట్లా. ఆ భూమి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ప్రొటెక్ట్ చేస్తున్నాం. లంక భూములు ఉన్నాయి చాలా చోట్ల, లంక భూములు ఆక్రమణకు గురైపోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తే విలువైన భూములు మన ప్రాంతంలో పబ్లిక్ పర్పస్ ఉపయోగపడతాయి. 85లో ఒక ప్రాజెక్ట్ చేసాం. 85లో గోపాలరావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలిచి ఒక డెడికేటెడ్ ఛానల్ రాబోయే ఇండస్ట్రీస్ రావడం కోసం రాజమండ్రి నుంచి మొదలుపెట్టి ఉప్పాడ దాకా ఒక డ్రైన్ కట్టాలని ప్లాన్ చేసాం. ప్లానింగ్ అంతా అయిన తర్వాత ఉప్పాడ దగ్గర మత్స్య కార్మికులు కొంచెం మా మత్స్య కార్మికులు దెబ్బతింటాం వద్దనే ప్రాజెక్టు కొంచెం వచ్చింది. దాంతో ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారటంలో ఇవాళ మన రాజమండ్రి మురుగు సంబంధించి ఏదైతే హైలీ పొల్యూటెడ్గా ఉందో ఆ వాటర్ని గోదావరిలో కలవకుండా చేయడం కోసం మనం ఇచ్చిన సజెషను ఈ కాటన్ కాలం నుంచి ఉన్న ఛానల్స్ ఇచ్చేసి సైఫన్ ద్వారా తీసుకెళ్ళి నది మధ్యలో ఉన్న లంకల్లో కనుక ఇంకిపోయేలా కనుక చేయగలిగితే ఫ్లడ్ టైంలో వెళ్తుంది. అది ట్రీటెడ్ వాటర్ అది కాలంలో కలవకుండా చేయాలని ఒక ప్లాన్ చేస్తున్నాం. దుర్గేష్ గారు మేమంతా కూడా మాట్లాడాం, కలెక్టర్ గారు అంతా కూడా దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది. నిన్న మొన్న కూడా త్వరగా కేంద్రానికి పంపించాలని ఆలోచన ఉన్నాం. అట్లీస్ట్ ఇక్కడ దాకన్నా అసలు డెడికేటెడ్ ఛానల్ రావాలి. బరోడా ఛానల్ అని పెట్టారు గుజరాత్లో. దానివల్ల చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి అక్కడ. మన దగ్గర కూడా ఒక డెడికేటెడ్ ఛానల్ అప్పుడు సముద్రం దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇన్ ఫ్యూచర్ కూడా. దాన్ని వర్కౌట్ చేస్తే ఏదైతే ఇండస్ట్రియల్ బెల్ట్ వస్తుంది, ఏడీబీ రోడ్డు, రైల్వే ట్రాక్, సామర్లకోట, వేమగిరి రోడ్ల మధ్యలో ఇండస్ట్రీ పెద్దాపురం నుంచి వచ్చే వాటన్నిటికీ అనుసంధానం కావాలంటే ఒక డెడికేటెడ్ ఛానల్ కావాలి. అది గతంలోనే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఇప్పుడు దుర్గేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకించి దాని మీద దృష్టి సారిస్తాం కనుక అది చేయడానికి ప్రయత్నం చేద్దాం మన జిల్లాలో.